ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కొలషీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకు విడుదల దయచేసి ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడుదల చేసి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేర్చాడని లేఖనము తెలియజేస్తుంది. అవును, లోకమంతయు అంధకార సంబంధమైన క్రియలతో ఉన్నది. లోకము అంధకార సంబంధమైనటువంటి క్రియలను ప్రేమించుచున్నది. అంధకార సంబంధము అనగా సాతాను యొక్క సంబంధమైన అధికారము. ఈ లోకమును సాతాను ఏలుబడి చేస్తున్నాడు. లోకమంతయు కూడా వాడి యొక్క ఆధీనములో ఉన్నది. ఈరోజు ఈ అంధకారమైనటువంటి అధికారములో చాలామందికి విడుదల లేదు. విడుదల లేనటువంటి వారిగా వారిని చేసి అంధకార సంబంధమైనటువంటి క్రియలు అనగా సాతాను వారి జీవితాల్లో నెమ్మది లేకుండా త్రాగుబోతులుగాను, అలాగనే అన్యాయము చేయువారిగాను, అక్రమము చేయువారిగాను, అనేక రకరకాలైనటువంటి వివిధ మార్గముల గుండా వారిని నడిపిస్తూ వారి జీవితంలో విడుదల లేకుండా తన యొక్క అధికారము కింద ఈరోజు అనేకులను సాతాను ఉంచుకొని వారిని బంధించి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చుటలో గల ముఖ్య ఉద్దేశము ఈ అంధకార సంబంధమైన అధికారములో ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి, వారందరినీ విడుదల చేసి, వారి పాపము నుండి విడుదల చేసి, శాపము నుండి విడుదల చేసి, అపరాధముల నుండి విడుదల చేసి, సాతాను యొక్క క్రియలు అధికారము నుండి వారికి విడుదలనిచ్చి తన రాజ్య నివాసులుగా ఆయన చేయడానికి లోకంలోనికి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో, యేసుక్రీస్తు రక్తములో వారు కడగబడుతున్నారో వారు ఆయన రాజ్యం యొక్క వారసులు. వాళ్ళను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంతేకాకుండా తన రాజ్య వారసులుగా వారిని చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము అంధకార సంబంధమైన క్రియల నుండి విడుదల పొంది ఉన్నాం. మనము దేవుని యొక్క వారసులం. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుని వెంబడించారో, ఆయన రక్తములు కడగబడ్డారో, అప్పుడు మీకు ఆయన అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మీకు విడుదల కలగజేశాడు. కాబట్టి మీరు విడుదల పొందిన వారు, దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మిమ్మల్ని చేశాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మలను నడిపించేవాడిగాను, మీ జీవితాలను బాగు చేయువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో విడుదల లేదు, పలానా సమస్య నుండి పలానా కట్లు బంధకాలు నన్ను వేధిస్తున్నాయి, అపవాది చేతని శోధింపబడుచున్నాను అని మీరు తలంచుచున్నారేమో. ప్రార్థన చెయ్యండి. యేసయ్యను జ్ఞాపకము చేసుకోండి. సాతాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, సాతానికి క్రియలను మన జ్ఞాపకం చేసుకోవడం కాదు. వాడు మనలను విడుదల లేకుండా చేయడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి మనకు విడుదల కలిగించిన కుమారుడైన యేసుక్రీస్తును మనము జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను మీ మీదకి వస్తున్నప్పుడు విశ్వాసంతో మీరు గద్దించండి. శ్రమలు మీ మీదకి వస్తున్నప్పుడు విశ్వాసంతో ప్రార్థించండి. సాతానా, అంధకార సంబంధమైన నీ అధికారం నుండి నీ విడుదల పొందిన వాడును, నేను దేవుని యొక్క రాజ్య నివాసుని, దేవుని యొక్క కుమారుడును అని మీరు కనుక విశ్వాసంతో గద్దించి ప్రార్థించినట్లయితే సాతాను మీ ఎదుట నుండి పారిపోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన రక్తం ద్వారా విడుదల మీకు ఇచ్చాడు. కానీ మీరు విడుదల లేదనుకుంటున్నారేమో. విశ్వాసంతో ప్రార్థన చేయండి, వాక్యాన్ని అంగీకరించండి. యేసు రక్తంలో మీరు ఎప్పుడైతే కడగబడ్డారో అప్పుడే
ఆయన మీకు విడుదలిచ్చి తన రాజ్య నివాసులుగా చేశాడు. కాబట్టి ఎటువంటి చీకటి శక్తులు, ఎటువంటి అంధకార క్రియలు, ఎటువంటి సాతానిక ప్రభావము ఇకను మీ మీద ఉండడానికి అధికారము లేదు. దయచేసి ప్రార్థించండి, దేవుని సందులో విజ్ఞాపన చేయండి. ప్రభా, నాకు పలానా సమస్య నుంచి విడుదల లేదు, నాకు విడుదల దయచి. నేను ఎక్కడ నీకు అయిష్టముగా ఉన్నాను, ఎక్కడ నీకు విరోధంగా నేను ప్రవర్తిస్తున్నాను, ఎక్కడ నేను సాతానికి చోటిస్తున్నానో దయచేసి నాకు బయలుపరిచి నన్ను క్షమించు ప్రభాని మీరు ప్రార్థన చేయండి. విశ్వాసంతో దేవుడు మీ జీవితంలో గొప్ప విడుదల కలగజేయడానికి కానీ సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, అంధకార సంబంధ క్రియల నుండి నీ బిడ్డలకు విడుదల కలిగించినవాడు. అయినను నీ బిడ్డలు అనేకమైనటువంటి సాతాను తన శక్తులు యుక్తుల చేత నీ బిడ్డలను ఇరికించుచూ ఉండగా, దేవా, నీ బిడ్డల జీవితాల్లో జయము దయచి, జయించగల శక్తి, ఓడించగల అధికారం, విశ్వాసంతో ప్రార్థించి సాతాను శక్తులను లయపరచగల అధికారం నీ బిడ్డలకు దయచేసి నీ బిడ్డలను నీ కృపతో ఎత్తిపెట్టి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.